ఎందుకంటే ఒకప్పుడు ఈ ఆశ కష్టాలు శ్రమలు శత్రువు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఏడ్చినవాడు. నీవే మాకు దిక్కయ్యా, శత్రువును జయించే శక్తి నాకు లేదయ్యా, మా ఇశ్రాయేలు ప్రజలకు లేదయ్యా. ఇశ్రాయేలుకు రాజు ఆయన, నాకు లేదు, నా ప్రజలకు లేదు. వినాలి, అందరూ వినాలి. సోదరు చెప్పండి సార్ గట్టిగా, చేతులు ఎత్తి మంచిగా. అమ్మ అందరు చేతులు ఎత్తలేదు, వెనుక చేతులు ఎత్తి మంచిగా హల్లెలూయా. ఒకప్పుడు తనకు శ్రమ శోధనలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏడ్చేవాడు, దేవుని దగ్గర మొరపెట్టేవాడు. అయ్యా నీవే మాకు దిక్కని తన సొంత శక్తి మీద సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని కాలు పట్టుకొని ఏడ్చాడు. ఉపవాసం ఉండి మందిరానికి వచ్చి సేవకుడు మాట్లాడతాడు కావచ్చు, దేవుని ఆత్మ మమ్మల్ని బలపరుస్తాడు కావచ్చు అని విశ్వాసంతో ఎవ్వరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, మా పితరుల కాలంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, వారు ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు వెనుక ఫరో సైన్యం తరుముతున్నారు, ముందు ఎర్ర సముద్రం, వారిని నువ్వు విడిపించావు కదయ్యా, ఎర్ర సముద్రం తప్పించావు కదయ్యా, మా పితరులను వారికి దిక్కై ఉన్నావు, శత్రు మీద వారికి జయమిచ్చావు, అద్దరికి చేర్చావు, అరణ్యంలో వారికి మన్నా కురిపించావు, వారి ఆలన పాలన అన్నీ చూసుకున్నావు, వారి యుద్ధాలన్నీ నువ్వే చేసావు కదా, ఇప్పుడు కూడా నా యుద్ధాలు నువ్వే చేయాలి, ఇప్పుడు కూడా నీవే నాకు సహాయకుడివి, మా పితరులను ఆదుకున్న దేవుడవు నీవు నాకు దేవుడవై ఉన్నావు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మగల సేవకుడి ద్వారా తాను బలపరచబడ్డాడు. హల్లెలూయా. సేవకుడు అన్నాడు, మీరు ఇలా ఉండండి, ఇలా ప్రార్థన చేయండి, ఇలా స్తుతించండి, ఇలా దేవుని ఆలోచన పొందండి అని సేవకుడు చెప్పినప్పుడు వారు లోబడ్డారు, తగ్గించుకున్నారు. ప్రార్థన చేసింది దేవునికి, ప్రకటన వచ్చింది సేవకుడికి. సేవకుడు చెప్పగానే లోబడ్డారు, తగ్గించుకున్నారు. ఆసాకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇది ప్రారంభ దినాలు. రాజైన తొలి దినాల్లో దేవుని మీద సేవకుడి మీద ఆధారపడ్డాడు. సో ఎప్పుడు సరి గట్టిగా క్రమక్రమంగా ఏం జరిగింది తెలుసా? తను కొద్దిగా నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసిపోయినాయి అని కొద్దిగా స్థిరపడ్డ తర్వాత శ్రమ శోధన వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుని ఆనుకోకుండా మనుషుల్ని ఆనుకున్నాడు. అక్కడ చదవండి, ఆ సేవకుడు చెప్తున్నాడు, సిరియా రాజును నమ్ముకున్నాడంట. చదవండి, ఆ 7వ వచనం మళ్ళా చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి, అందరు వినండి అమ్మా, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక, అంటే ఒకప్పుడు నమ్ముకున్నాడు, ఒకప్పుడు తన కష్టాలు దేవుని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒక మెట్టెక్కాడు, మెట్టెక్కిన తర్వాత అంతా బాగున్నాక దేవుని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టగానే వెంటనే దేవుడు ఒక సేవకుని ప్రవక్తను పంపాడు. ఒకప్పుడు నువ్వు ఇలా దేవుని నమ్ముకొని జయాలు పొందావు, క్షేమాన్ని అనుభవించావు, దేవుని పక్షాన జయమిచ్చాడు. ఇప్పుడు నీవు దేవుని ఎందుకు నమ్ముకోవట్లే? ఇప్పుడు నీ బాధలు కష్టాలు శ్రమలు దేవునికి ఎందుకు చెప్పుకోవట్లే? అందరు నా వైపు చూడాలమ్మా, అందరు నా వైపు చూడాలి. సోదరు ఎప్పుడు వస్తారు గట్టిగా అని సేవకుడు ప్రశ్నిస్తున్నాడు. సిరియా రాజు నమ్ముకున్నావు కదా, ఇక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరిచాడు, నీకు జయమిచ్చాడు. నీకు తెలియని వాటి మీద జ్ఞానం లేని వాటి మీద నువ్వెంతో అమాయకంగా ఆవేదనతో ఉండి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని జ్ఞానం ఇచ్చి శత్రువు మీద బలం ఇచ్చి జయమిచ్చాడు. ఇప్పుడు నీకు ఎందుకు నువ్వు దేవుని దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నావు? సిరియా రాజుని ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుడు నిన్ను బలపరిచాడు కదా. ఇప్పుడు నిన్ను మనుషుడు బలపరుస్తాడా? మనుషుల మాట వింటున్నావు, మనుషుడు బలపరుస్తాడా? ఇది మొదలుకొని నీకు యుద్ధాలని చెప్పగానే ఈ ఆశ ఏం చేయాలి చెప్పండి? రాజు ఏం చేయాలి చెప్పండి? అవును, ఒకప్పుడు నేను దేవుని నమ్ముకొని
ప్రతి సమస్య దేవుని దగ్గర పెట్టి బలం పొంది జయం పొంది కన్నీరు తుడుచుకున్నాను నా దేవుని ద్వారా. ఇప్పుడు నేను మనుషులు నమ్ముకుంటున్నాను. ఇప్పుడు నాకు సేవకుడు వచ్చి చెప్తున్నాడు, అందరు వినండి అమ్మా, సేవకుడు వచ్చి చెప్తున్నాడు, నేను సరి చేసుకోవాలని ఉండాలా లేకపోతే ఎదిరించాలా? మాట్లాడాలి. తన హృదయం స్థితిని సరి చేసుకోవాలా, విశ్వాసాన్ని సరి చేసుకోవాలా లేకపోతే ఎదురు తిరగాల? ఇక్కడ జరిగింది ఏంటంటే ఎదురు తిరిగాడు. నువ్వు నాకు చెప్తావా, సేవకుణ్ణి నువ్వు నాకు చెప్తావా అని బంధించి జైల్లో వేశాడంట. వినండి అమ్మా, బుద్ధి చెప్పే సేవకుణ్ణి బంధించి బంధకాల్లో వేశాడు. చదవండి ఆ మాట చదవండి. ఆయన మేలు కొరకు, అమ్మా నువ్వు ఇట్లా ఉండాలి, రాజా నువ్వు ఇలా ఉండాలని చెప్తే అతని మీద కోపపడ్డాడు, ఆ సేవకుడి మీద. చదవండి 10వ వచనం. మైక్లో చదివితే అందరు వింటారు కదా, మైక్ ఉన్నారు, కొద్దిగా శ్రద్ధ తీసుకున్నాయి. ఆ దీర్ఘదర్శి అంటే సేవకుడు, ప్రవక్త. అట్లు ప్రకటించినందుకు, ఎట్లు ఇది మొదలు నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావు, మనుషుల మాట వింటున్నావు కనుక నీకు అన్ని యుద్ధాలే అని ప్రకటించినందుకు ఆశ ఆ సేవకుని మీద కోపం వచ్చింది. ఆ సేవకునికి రెండవదిగా రౌద్రం చూపాడు, మూడవదిగా అతని బందీగృహంలో వేశాడు. చూసారా, ఒకప్పుడు నువ్వు నీ బాధ దేవునికి చెప్పుకున్నావు, ఉపవాసం ఉండి ఏడ్చావు, దేవుడు నిన్ను ధైర్యపరిచాడు, మేలు చేశాడు, శత్రువు మీద జయం పొందావు. ఇప్పుడు ఏంటి, నువ్వు ప్రార్థన లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు ఏడవట్లేదు, ఎందుకు ఉపవాసం ఉండట్లే, దేవుని దగ్గర ప్రార్థన చేయట్లే, నువ్వు ఎవరెవరో సహవాసాలు చేస్తున్నావు అని గద్దించినందుకు నువ్వు నన్ను గద్దిస్తావా? సేవకునికి ఎదురు తిరిగాడు. కోపం ఏం చేశాడంట, బుద్ధి చెప్పు మీదకి కోపం పెడతారు ఎవరైనా? రౌద్రం అంట, కోపం రౌద్రం. మరి అంతకుముందు సేవకుడు చెప్పినట్టు విని మేలు పొందాడు కదా, అంతకుముందు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు బలపరిచాడు కదా. కృతజ్ఞత లేదు, దేవుడు అంటే కృతజ్ఞత లేదు, సేవకుడు అంటే కృతజ్ఞత లేదు, విధేయత లేదు. దేవుడు అంటే విధేయత లేదు, సేవకుడు అంటే విధేయత లేదు. సొంత ఇష్టం, సొంత పెత్తనాలు, మనుషుల మాట నమ్మడం. రాజు నమ్ముకున్నాడంట. మనిషి గొప్పనా, రాజులకు రాజున యేసయ్య గొప్పనా? మనుషులు గొప్పనా, పాపంలో పడేస్తే మనుషులు గొప్పనా, పాపం విడిపించి బుద్ధి చెప్పే సేవకుడు గొప్పనా? హల్లెలూయా. దేవునికి దూరం చేసే మనుషులు గొప్పనా, దేవునిలో బలపరిచే సేవకులు గొప్పనా? హల్లెలూయా. ఇప్పుడు ఇతడికి అన్ని మంచిగా అనుకూలంగా ఉన్నాయి కనుక సేవకుడికి కళ్ళు కనబడట్లే, సేవకుడు కనబడట్లే, దేవుడు కళ్ళు కనబడట్లే, ప్రార్థన లేదు, శరీరం ప్రవేశించింది. ఒకప్పుడు ఆత్మ ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుడే బలవంతుడు, ఏ పాటి వాడిని నన్ను రాజుగా చేశాడు, నన్ను అభిషేకించాడు, సంఘం ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చాడు, ఇక దేవుడే దిక్కు, ఏ పాటి వాడని ప్రతి శ్రమలో తగ్గించుకొని ప్రార్థన చేసేవాడు. ప్రతి బాధలో సేవకుడు నేనేం చేయాలని అడిగేవాడు. ఆత్మానుసారం నడిచి దేవునితో సమాధానం, సేవకుడితో సమాధానం, సంఘంతో సమాధానం, అంతా బాగుండేది. దేవుడు అంతగా మేలు చేశాడు, ఆయన పక్షాన ఉన్నాడు. ఎప్పుడైతే జయం పొంది అన్ని విధాలు నెమ్మదిగా ఉన్నాడో శరీరం ప్రవేశించింది. క్రమక్రమంగా ప్రార్థన దూరం అయిపోయింది, అభిషేకం దూరం అయిపోయింది, వాక్యం దూరం అయిపోయింది, ఉపవాసం దూరం అయిపోయింది, దేవుడికి దూరం పెట్టాడు, సేవకుని దూరం పెట్టాడు, అంత దూరం పెట్టి దూరం అయిపోయి ఇప్పుడు మనుషులతో సహవాసం. అంటే శరీరం ప్రవేశించింది. చెప్పండి, ఏం ప్రవేశించింది? ఒకప్పుడు ఆత్మకు చోటు ఇచ్చిన వాడు ఇప్పుడు శరీరానికి చోటిచ్చాడు. శరీరానికి చోటిస్తే ఏమైంది? కోపం. కోపం ఆత్మదా శరీరందా? కోపం ఆత్మదా శరీరందా? నోరు తెరి వాళ్ళు చెప్పాలమ్మా. కోపం ఎవరిది? శరీరం. తగ్గింపు, ప్రేమ, విధేయత ఎవరిది? ఆత్మది. హల్లెలూయా. ఆత్మ తగ్గిపోయింది, ఆత్మలో ఆరిపోయాడు, శరీరంలో పెరిగాడు. ఒకప్పుడు సేవకుడు చెప్పును తగ్గించుకునేవాడు,
ఇప్పుడు బుద్ధి చెప్పే సేవకుని మీద గద్ది కోపం వచ్చింది అంటే శరీరం చూపిస్తున్నాడు, ఆశ బంధించి, నువ్వేంటి నాకు చెప్పేది అని బంధించి బందిగృహంలో వేశాడంట. తర్వాత ఏం జరిగింది చదవండి. ఇదిగాక ఆ సమయం అందే, చూసారా, సేవకుని మాత్రమే కాదు కొంతమంది జనాలను కూడా బాధ పెట్టాడంట. చూసారా, జనాలు ఏమన్నారు ఆయన, జనాలు ఏమన్నారు? ఇది మన ఒక్కరి కొరకు సంబంధించింది కాదు, రకరకాలుగా ఇది ఒక్కొక్కరు దేవునికి దూరమై దేవుని బిడ్డల్ని బాధ పెడుతున్నారు, దేవుని సేవకుల్ని బాధ పెడుతున్నారు. ఆ సమయంలోనే కొద్ది మందిని జనులను బాధ పెట్టాడు. ఆ తర్వాత చదవండి. ఆస చేసిన కార్యాలన్నింటిని గూర్చి యూదా ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి, వినండమ్మా, పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఈ మాట మీరు గమనించారా అమ్మ? గమనించండి. స్టార్టింగ్లో ఆత్మలో జీవించి దేవునితో మంచి బంధం కలిగిన తాను, సేవకునికి లోబడి మేలు పొందిన తాను స్థిరపడ్డ తర్వాత దేవుని పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, సేవకుని పక్కన పెట్టి, సేవకునికి ఎదిరించి మాట్లాడి కొంతమంది జనులను బాధ పెట్టి తర్వాత ఏం చేశాడు? ఏమైంది? కాళ్ళకంట జబ్బు పుట్టిందంట, పాదాలకు జబ్బు వచ్చిందంట. పాదాలకు జబ్బు వస్తే అప్పుడైనా అమ్మో నా స్థితి ఎందుకు ఇలా మారుతుంది, నాకు రోగం ఎందుకు పెరుగుతుంది, నా బాధ ఎందుకు పెరుగుతుంది అని దేవుని దగ్గర ఏడవాలా లేదా? ఏడవలే. దేవుని దగ్గర ప్రార్థన చేయలే. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయలేదంటే నీ విశ్వాసం ఎక్కడ ఉంది? ఆశ విశ్వాసం ఎక్కడ? పాదములకు జబ్బు పుడితే ఏంది? కొత్త కొత్త రోగాలు నాకు వస్తున్నాయి, కొత్త కొత్త బాధలు నాకు వస్తున్నాయి. అసలు దీని అంతటి కారణం ఏంటి? ఒకప్పుడు నేను జయంపై జయం పొందాను, బలంపై బలం పొందాను, నా దేవుని ధైర్యం నాకుండే, నా సేవకుని ప్రార్థన ఆదరణ నాకుండే. ఇప్పుడు ఏది లేదు. సేవకుని మీద కోపం పెట్టి జైల్లో వేశాను, కొందరు ప్రజల్ని బాధ పెట్టాను. ఇది దైవ స్వభావం కాదే, ఇది దుష్ట స్వభావమే. నాలో దేవుడు ఉండవలసిన వాడు దుష్టుడు ఎందుకున్నాడు, నాకేంటి రోగం అని ఏడవాలి. ఏడవలేదు. పశ్చాత్తాపడలేదు. దేవుని దగ్గర విచారణ చేయక, ఎందుకయ్యా నాకు ఈ బాధ వచ్చింది, ఎందుకయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అని అడగలేదంట. విచారణ చేయలేదు. ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తే ఏం చేస్తాడు? యాకోబు విచారణ చేశాడు. నాన్న చంపడానికి 400 మందితో నాతో వస్తున్నాడయ్యా అని ఎబ్బోకు రేవు దాటించి, అందరిని దాటించి రాత్రంతా నన్ను ఆశ్రయించి ప్రాణం చేస్తే, విచారణ చేస్తే నీ పేరేంటి అని అడిగాడు. యాకోబు అన్నాడు. నన్ను ఆశీర్వదించంటే నీ పేరు యాకోబు అంటే, యాకోబు అంటే ఇశ్రాయేల్గా దేవుడు మార్చాడు. తర్వాత ఆశీర్వదించాడు. హల్లెలూయా. విచారణ చేశాడా లేదా? ఎందుకు ఆశీర్వాదం పొందట్లేదు? యాకోబు అంటే యాకోబు లాగున్నాడు, అంటే మోసగాని లాగా ఉన్నాడు. తన మోసం బయటపెట్టాడు దేవుడు. విచారణ అంటే నన్ను ఒక శత్రువు నాకు ఎందుకున్నాడు, నేను అంతటా నేను మంచి పేరు తెచ్చుకుంటున్నాను, కానీ నా అన్న దగ్గర నాకు పేరు లేదు, 400 మంది చంపడానికి వస్తున్నాడు, ఎక్కడ నా లోపము అని విచారణ చేస్తే, నువ్వు మీ అన్న విషయంలో అన్న వేషం వేసుకొని అన్న పేరు పెట్టుకొని అన్నకు వచ్చే దీవెన నువ్వు పొందావు కనుక అన్న నీ మీద పగబట్టాడు అనగానే, అవునైనా చేసింది పొరపాటే, నన్ను క్షమించు. అట్లా విచారణ, దేవుడికి తనకు మధ్య విచారణ జరిగి సరి చేసుకున్న తర్వాత అక్కడ యాకోబు మీదకి చంపడానికి వస్తున్న 400 మందిని, ఏశావును దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ విచారణ చేయాలా లేదా?
నేను ప్రారంభంలో దేవుడు నాకు మేలు చేశాడు, ఇప్పుడు కీడెందుకు చేస్తున్నాడు అని దేవుని దగ్గర అడగాలి. అడగకుండా ఏం చేస్తున్నాడంటే ఇంకా దేవుని దగ్గర విచారణ చేయక వైద్యుల దగ్గరికి వెళ్ళాడంట. చెప్పండి, ఎక్కడికి పోయాడు? చెప్పండి. దేవుడు గొప్పనా వైద్యుడు గొప్పనా? దేవుడు గొప్ప కార్యాలు చేశాడా తన యందు? వైద్యులు గొప్ప కార్యాలు చేశాడా? ఒకప్పుడు తన సాయి దేవుని దగ్గర ఏడ్చే మనసు, ఇప్పుడు వైద్యుల దగ్గరికి పోతున్నాడు. సరే, పోయినోడు బాగా అయ్యాడా? చూడండి, పోయినోడు బాగా అయ్యాడు. చూడండి, వైద్యుల్ని పట్టుకునేను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41 సంవత్సరంలో మృతి నొందగా. చూసారా, వైద్యుల దగ్గరికి పోతే బాగా రావాలి, దేవుని కనికరం ఉండాలి. డాక్టర్లను కూడా దేవుడే పెట్టాడు. మరి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ దగ్గర బాగాలే, చనిపోయాడు. ఇది చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? అన్నీ కూడగట్టుకొని ఇటు దేవుడు ప్రార్థన, అటు వైద్యుల దగ్గర పోతున్నారు, అప్పులు చేసిపోతున్నారు, చివరికి సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటున్నారు. కొంతమంది మొన్న ఒక బిడ్డ వచ్చింది, 20,000 ఖర్చు బయట, అంత అయిపోయినాక ఎక్కడ బాగాలే, ఇక్కడికి వచ్చినాక మందిరంలో ఆడుతూ తిరుగుతూ ఉన్నది. హల్లెలూయా, సజీవ సాక్ష్యం. ఆ బిడ్డ చెప్పి మొన్న చున్నంబట్టులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మనం దేవుని దగ్గర చేయవలసింది చేయకుండా దేవుని పక్కన పెట్టి మనుషుల దగ్గర పోతే డబ్బులంతా వేస్ట్ అవుతాయి. కానీ నిలబెట్టేది, బాగు చేసేది దేవుని కనికరం. ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన కనుదృష్టిలో మనం నిలబడాలి. అందుకని బైబిల్ చెప్తుంది, యథార్థవంతుల్ని బలపరచుటకు యెహోవా కన్నులు భూమి మీద సంచారం చేస్తూ ఉంటాయంట. హల్లెలూయా. దేవుని దృష్టికి తీరాని ఎవరు కావాలంటే యథార్థవంతులు. యోబు ఎవరు? యోబు భార్య వస్తే దగ్గరికి వచ్చి తన ఆస్తి, ఎడ్లు, గేదెలు, ఒంటెలు అన్నీ పోతాయి. తూర్పు దేశం తనంత గొప్ప ధనవంతుడు లేడు, అన్నీ పోతాయి. 10 మంది పిల్లలు చచ్చిపోతారు. చివరికి తనకు రోగం వస్తుంది, అరికల్పు నన్నెత్తరకు గోక్కుంటూ ఉంటాడు. అప్పుడు చివరికి యోబు భార్య వచ్చి ఏమంటుందమ్మా? యథార్థత విడిచి దేవుని దూషించి యథార్థత విడవా, దేవుని దూషించి చచ్చిపో, యథార్థత విడిచిపెట్టు. యథార్థత అంటే ఏంటి తెలుసా? మేలైనా కీడైనా నా దేవుని కొరకు బ్రతుకుతాను, నా దేవుని కొరకు చచ్చిపోతాను. అలా యోబు యథార్థంగా నిలబడ్డాడు. అలాంటి యోబును దేవుడు బలపరిచాడు. యోబు భార్య బలంగా లేదు, యథార్థంగా లేదు. దేవుని దృష్టికి మేలైనా అనుభవించాం, కీడు కూడా ఓర్చుకుంటాం అని లేదు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఆమె ఓర్చుకోలేదు. అన్నీ ఉంటేనేమో దేవాస్తోత్రం, అన్నీ పోతే ఏం దేవుడు అని తిట్టి వెళ్ళిపోయింది. భర్తను కూడా దారి తెప్పించని చూస్తే భర్త నీ రక్షణ నీది, నా రక్షణ నాది. మేలు చేసినప్పుడు అన్నీ అనుభవించాం, పిల్లలు ఇచ్చినప్పుడు 10 మంది పిల్లలను బట్టి మురిసిపోయాం. ఇప్పుడు అందరు దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఇది మనం తెచ్చుకోలేం. మనం కూడా తల్లి గర్భంచి ఏం తీసుకురాలి, ఏం తీసుకోపోం. కనుక మనం దేవుని గణపరచాలి అంటే లేదు, నీది నీదే, నాది నాది అని దేవుని తిట్టి దూరం అయిపోయింది. యథార్థత లేదు ఆమెకి. కానీ యోబులో యథార్థత ఉంది కనుక దేవుడు 2 ఆశీర్వదించాడు. చచ్చిపోయే తన శరీరం, రక్తం, చీము, వేదనతో ఉన్న తను క్రొత్త శరీరం యోబుకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ దిన ప్రియులారా, నేను గత 2 వారాలు, పోయిన ఆదివారం నేను ఎంత వేదన అనుభవించానో నా దేవుడికి తెలుసు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఇదే స్మరణ. నిద్ర లేదు, వేదన, బాధ, కష్టాలు, శ్రమ. నా దగ్గర వచ్చి పరిచయం చేసి తడిబడితో దూడుస్తున్నవారు 2 గంటలు దూడ్చి అలసిపోయి పడుకున్నారు. వాళ్ళకి నిద్ర పట్టింది. నేను వాళ్ళని చూస్తున్నా, ప్రభువా నాకు నిద్ర రావట్లే, ప్రభువా నాకు నిద్ర రావట్లే. అసలు ఏంటి, ఏం దోషమా, నీ వ్యతిరేకంగా నేను పాపం చేశానా, నీ మాట వినట్లేదా? లేదు, నువ్వు ఎంత సహిస్తావో అంత శ్రమ ఇస్తాను, నేను నిలబెడతాను అన్నాడు. నా దేవుడు నిలబెట్టుకొని దినాన ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళి నన్ను వాడుకుంటున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదని చూసిన వారు దేవుని ఘనపరుస్తున్నారు.
ఆ మధ్య మరి వివాహం జరిగింది. చేస్తాను లేదు, గొంతు రావట్లేదు, దగ్గి 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 దగ్గి. ప్రభువా, ఎన్నోసార్లు నన్ను బాగు చేశావు, ఇప్పుడు కూడా నీవే. నా దేవుని మీద ఆధారపడ్డాను, నేను నా యేసయ్య మీద ఆధారపడ్డాను, వాక్యం మీద ఆధారపడ్డాను, గాయాల మీద ఆధారపడ్డా. ఆత్మీయ తల్లిదండ్రుల విశ్వాసం, వారి శ్రమలు ఎలా దేవుని మీద ఆధారపడ్డారో వారిని బట్టి నేను అలాగున వారిని చూసి మాదిరించుకొని దేవుని మీద ఆధారపడ్డాను. నా దేవుడు నా తల పైకెత్తాడు. యథార్థవంతులైన బలపరుస్తాడు. శ్రమ వచ్చిందని మనుషుల కాలు పట్టుకుంటే ఉన్న బలం పోగొట్టుకుంటాము. గుర్తుపెట్టుకోండి. మంచుకున్నప్పుడు దేవుని ద్వారా విడుదల పొంది కొద్దిగా మంచుకుండగానే దేవుని పక్కన పెట్టి వాళ్ళతో వీళ్ళతో సహాయం ఆశ్రయం పొంది వాళ్ళ మాట వీళ్ళ మాట తీసుకుంటే మనకు దేవుని మీద మనసు పోతుంది, సేవకుల మీద మనసు పోతుంది, దేవుని బిడ్డల మీద మనసు పోతుంది. చివరికి భయంకరమైన శోధనలో పడి దేవుడు లేని దిక్కులేని సాగు వస్తాం. ఆశ జీవితం చివరికి దిక్కులేని సావు. అదే ఆశ ఒకప్పుడు ఎట్లున్నాడు తెలుసా? నీవే నాకు దిక్కు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? స్టార్టింగ్లో అభిషేకం పొందిన తొలి దినాలు ఏమన్నాడు? నీవే నాకు దిక్కు అన్నాడు. కానీ రాను రాను దేవుడు దిక్కులేని సాగు తెచ్చాడు. కారణం, ఆత్మలో ఎదగవలసిన తాను ఆత్మలో చల్లారిపోయి శరీరంలో పెరిగాడు. ఒక మనిషి శరీర సంబంధిగా మారితే లోకం మాట వింటాడు, సన్నిధికి రాని వారి మాట వింటాడు, ప్రార్థన లేని వాడి మాట వింటాడు, కులమే గొప్ప అంటాడు, మనిషే గొప్ప అంటాడు, దేవుడు గొప్ప అన్నాడు. అది ఆత్మలో ఎల్లప్పుడూ మనం వర్ధిల్లుతూ ఉంటే నా దేవుడే గొప్ప అని చెప్తాము. ప్రభువేమన్నా, నన్ను గణపరచువాన్ని గణపరుస్తాను. నా గొంతు రాకుండా స్తోత్రపాఠం నడిపించాను, సాక్షులు ఉన్నారు. పాట సరిగా రాకుండా నోరు తెరిచాను, అట్లున్న ఇతరులు మీ నోరు తెరవట్లని కోపం చేశాను. ప్రభు కొరకు రోషం కలిగి ఉన్నాను. నిన్నటి దినాన వరంగల్లో ఆ యొక్క బ్రాంచి ప్రార్థనలో 50 నిమిషాలు మాట్లాడే కృప నా దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవుడు నాకు మంచి సాక్ష్యం ఇచ్చాడు. వెళ్ళడానికి వాహనం లేదు. ఎలా ప్రభువా, నీ చిత్తమయ్యా, నా వల్ల అక్కడ సంఘానికి మేలు కలగాలంటే వాహనం సిద్ధపరచు, డ్రైవర్ని సిద్ధపరచు. ట్రైన్ ప్రయాణం చేయలేదు, నా వల్ల చేత కావట్లే, నీవే చూసుకో ప్రభు అని దేవునికి అప్పగించాను. ఆత్మీయతల్ని దేవుడు దర్శించి బలపరిచి చెప్పాను. స్తోత్రపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత చెప్పిన తర్వాత క్రమక్రమంగా ఇక ఆధారం లేదు అని కనబడ్డది. నేను నా దేవునికి అప్పగించుకున్నాను. వెంటనే కారు డ్రైవర్ సిద్ధమైంది. సమయానికి 1 గంటకు వరంగల్ చేరుకొని సమయానికి వాక్యం చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు నన్ను గణపరిచాడు. నేను నా శ్రమల్లో నా దేవుని గణపరిచాను, నా దేవుని కొరకు నిలబడ్డాను. నన్ను నా దేవుడు తన సాక్షి బిడ్డగా నిలబెట్టుకొని మహిమ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన్ని ఇప్పుడు అదే ఏం చెప్పాలి ప్రభు? ఈ బిడ్డలకి రకరకాల శ్రమల్లో శోధనలో ఉన్నారు, దేవునికి దూరం అవుతున్నారు, మనిషి లోకానికి దగ్గర అవుతున్నారు. వాళ్ళు ఎలా బలపరచాలంటే, నీవు నా దగ్గర ఏ బలం పొందావో, ఏ ప్రత్యక్షత పొందావో, ఏ అనుభవం పొందావో అదే సంఘానికి చెప్పన్నాడు. నేను పొందిన అనుభవాన్ని మీకు చెప్పాను. మీరు దేవుని దృష్టికి యథార్థవంతులైతే నా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ నా దేవుని దృష్టికి మీరు యథార్థంగా లేరనుకోండి, సరి చేసుకుంటే, ఇప్పటికైనా సరి చేసుకుంటే, ఒకవేళ ఆత్మలో బలంగా ఉండి ఇప్పుడు చల్లారిపోయి శరీరకంగా ఉన్నారా, మనుషుల మాట విని శ్రమలో శోధనలు పడ్డారా, ఇక్కడైనా మీరు సరి చేసుకుంటే నా దేవుడు మిమ్మల్ని క్షమించి బలపరచబోతున్నాడు. మీ కొరకు దాచిన దీవెన మీరు పొందబోతున్నారు. ఒకవేళ నా వల్ల కాదు, నేను ఇలాగనే ఉంటానని సేవకుడి వ్యతిరేకంగా శరీర సంబంధిగా ఉండి కోపంగా మీరు ఉండి అలాగున్నట్లయితే మీరు రాను దేవునికి దూరమై భయంకరమైన వేదన పాలై మీరు దేవునికి దూరం అవుతారు, రాకడలో విడవబడతారు, అంత్యక్రీస్తు పరిపాలనలో నిత్య నరకంలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. నేను ఒక సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. కనుక మీ హృదయాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి ప్రశ్నించుకోండి.
మనుషుల దృష్టికి ఎలా ఉన్న అవసరం లేదు. మనుషులు రైట్ రాంగ్ అంటాడు, రాంగ్ రైట్ అంటాడు. మనిషి నమ్మకండి, దేవుడు గొప్పవాడు. అందరూ ఆమె చెప్తే ఎంత బాగుంటుంది. కనుక మీరు దేవుణ్ణి నమ్మండి, నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఏడవండి. ఏమేమి కోల్పోయారు ఏడవండి. మరలా దేవుడు మిమ్మల్ని నూతనపరిచి, మీ ఆత్మీయ స్థితిని నూతనపరిచి, జీవాన్ని సమాధాన్ని కలగజేసి, వాక్కునిచ్చి, వ్యక్తిగతంగా నిలబెట్టి, నిన్ను నిలబెట్టి, నీ కుటుంబాన్ని నిలబెట్టి, నీ ద్వారా నీ కుటుంబాన్ని నిలబెట్టి, సంఘాన్ని నిలబెట్టి, ఎవరెవరితో ఏ దుఃఖంలో ఏ బాధలు ఉన్నావో ఆ దుఃఖం బాధలు నా దేవుడు బయటికి తీసుకొచ్చి, నీ ద్వారా నీ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి, నీ సంఘాన్ని బయటికి తీసుకొచ్చి, నీ చక్కగా నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. కనుక సరి చేసుకుందాం. ఆశలాగా సమర్థించుకోకుండా, దిక్కు లేని వారిగా మారకుండా, నా యేసు నాకు దిక్కుగా ఉన్నాడని మన జీవితంలో మరొకసారి రుజువు చేసుకుందాం. హల్లెలూయా. దేవుడి కృప మనకు దయచేయునుగాక. అందరూ మోకరించండి. అందరూ మోకరించి, దేవా నాతో మాట్లాడినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవా నాతో మాట్లాడినందుకు స్తోత్రం అని చెప్పండి. ఒకవేళ ఈ మాటలు హృదయానికి తాలుగుతే, ఒకవేళ దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే స్తోత్రం చెప్పు. యథార్థత పోయి దేవునికి దూరంగా ఉన్నాడని మనసాక్షి చెప్తే క్షమాపణ అడిగి సరి చేసుకో. మరలా ఉపవాసాలు ఉంటాను, మరలా ఏడుస్తాను, మరలా సమాధానంగా ఉంటాను, మరలా నీ మాట వింటానయ్యా. హల్లెలూయా. నన్ను కనికరించేసయ్యా. బిడ్లారా, మనుషులు నమ్మొద్దు. మనుషులు మోసగాలు. పైకి బాగానే కనబడతారు, కానీ మోసం. దేవుడు ఒక్కడే పైకి మంచుకుంటాడు, లోన మంచుకుంటాడు. ఆయనలో ఏ అరమరకలు లేవు. ఆయన దృష్టికి బాగుందాం. ఆయన దృష్టికి మనం యథార్థంగా జీవిద్దాం. యోబు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, బలపరచబడ్డాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. ఆశ ప్రారంభంలో దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, కానీ నాకు అన్నీ తెలుసులే అని గర్వించి దేవుణ్ణి పక్కన పెట్టి లోక సంబంధిగా మారి లోకస్తులతో చేయగలిపి చివరికి తన ముందున్న జీవితం వేదన ఉంది అని ప్రవక్త ఖండిస్తే సేవకుని ఎదిరించాడు, జైల్లో పెట్టాడు. చివరికి పాదాల జబ్బు పట్టి దేవుని దగ్గర విచారణ చేయని వాడిగా మారి దిక్కు లేని సావు చచ్చాడు, దేవుడు లేని సావు చచ్చాడు. మనం దేవుడు లేని సావు చస్తే నరకమే. దేవుడు కలిగి జీవించాలి. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. ఇప్పుడు దేవుడే మనకు ఉండాలి, రేపు మనకు దేవుడు. సచ్చేంతవరకు మనకు దేవుడిగా ఉండాలి. నన్ను క్షమించయ్యా. ఇదే నువ్వు దేవునికి దూరంగా లేదా? నువ్వు మనుషుల మాట వినట్లేదా? ఒకప్పుడు దేవుడి మాట విని, సేవకుడి మాట విని చక్కగా అన్నిట్లో జయం పొందిన వాడివి. ఇది నీకు జయాలున్నాయా? ఓటమి ఉన్నాయా? సమస్యలు జయిస్తున్నావా? సమస్యలు పెంచుకుంటున్నావా? ఒకప్పుడు దేవుడు అన్ని విధాలని మేలు చేశాడు, తన సేవకుడి ద్వారా మేలు చేశాడు. ఇప్పుడు నీకు కీడెందుకు? దేవుడు అంటే నీకు గిట్టట్లే, సేవకుడు అంటే గిట్టట్లే, గద్దింపు నీకు గిట్టట్లేదు. నాకేది నువ్వు చెప్పేది అని నీ అంతరంగంలో ఎదురు, దేవునికి ఎదురు, సేవకునికి ఎదురు. అందుకే నీ విశ్వాసంలో సన్నగిల్లుతున్నావు, మనుషుల కాళ్ళు పట్టుకుంటున్నావు, దేవుని దగ్గర విచారణ చేయట్లే. జాగ్రత్త. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఆత్మలో ప్రారంభించే మనం ఆత్మలోనే ముగించాలి. ఆశ ఆత్మలో ప్రారంభించి శరీరంలో ముగించాడు. ఆదాము ఆత్మలో ప్రారంభించి శరీరంలో ముగించాడు. గలతీ విశ్వాసులు ఆత్మలో ప్రారంభించి శరీరంలో ముగించారు. మన శరీరంలో ముగించొద్దు. రాకడ వరకు ఆత్మలోనే జీవించదుముగాక, ఆత్మలోనే జీవించదుముగాక, దేవునితో ఐక్యమై ఉండుదుముగాక. దేవుని దృష్టికి మన హృదయాలు యథార్థంగా ఉండున్నట్లుగా మన జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించుకుందుముగాక. రండి పరిశుద్ధాత్ముడు చెప్పండి, నన్ను వెలిగించు, ఆరిపోయానయ్యా, క్షమించు నాయన. రండి పరిశుద్ధాత్ముడు, ఆరిపోయిన నన్ను మళ్ళా వెలిగించు. నా స్థితిగతి తెలిసి నాతో మాట్లాడావు ప్రభువా, నన్ను ఎరిగావు ప్రభువా, నీకు మరుగైంది ఏది లేదయ్యా. అవునయ్యా, ఇది నేను చల్లారిపోయిన నన్ను మరలా వెలిగిస్తున్నావు.
నీ దగ్గర విచారణ చేయక వేదన పాలయ్యాను. విచారణ చేసిన దినాల్లో నెమ్మది పొందాను. నువ్వు నాకు జయమిచ్చావు తండ్రి. ఉపవాసం ఉండి సన్నిలో కన్నీరు కార్చగా నీ సేవకుని ద్వారా బలపరిచావు. వ్యక్తిగతంగా నీ ఆ వాక్కునిచ్చి బలపరిచావు. కానీ ఇప్పుడు నీ వాక్కు నాకు కరువైపోయిందయ్యా. నీ సన్నిధి కరువైపోయిందయ్యా. నీ సేవకుని స్వరము వాక్కు కరువైపోయిందయ్యా. నన్ను క్షమించు నాయన. కారణం ఆత్మలో చల్లారిపోయాను, ప్రార్థన కోల్పోయాను, అభిషేకం కోల్పోతున్నాను. నా మూర్ఖత్వం నాయన, నా అవిధేయత నాయన, నన్ను క్షమించు అయ్యా. నిన్ను ఆశ్రయించే బిడ్డగా మార్చండి, నీ మీద విచారించే బిడ్డగా మార్చండి. నా అంతము క్షేమంగా ఉండాలయ్యా. నా అంతము శుభంగా ఉండాలయ్యా. నా అంతము శరీర సంబంధంగా ఉండొద్దయ్యా. నేను ఎవరి మీద కోపపడొద్దు. నాకు బుద్ధి చెప్పేవాడిని నేను లోబడాలి ప్రభా. ఎవరైనా సరే నాకు బుద్ధి చెప్పి ఆత్మలో గద్దించి నన్ను నీలో సరిచేసి నిలబెట్టే వారికి లోబడాలి ప్రభా. ఆశ అలా చేయక కోపించి బంధించి జైల్లో వేసి చివరికి దిక్కులేని సాగు తెచ్చాడు. నాకు అది దూరమగునుగాక, మాకు అది దూరమగునుగాక. అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి బిడ్డ. ఒకవేళ నీ హృదయం దేవుని దృష్టికి ఎలా ఉందో సరి చేసుకో. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం నీకుందా? ఒకప్పుడున్న విధేయత నీకుందా? ఒకప్పుడు సేవకుని మాట విన్నా, ఇప్పుడు వింటున్నావా? సేవకుని కాదని ఎన్ని చేస్తున్నావు. నువ్వు సేవకుని కాదన్నావంటే దేవుని కూడా కాదన్నట్టే. నా సేవకుడికి బయలుపరచుకుని నేను ఏది చెయ్యనన్నావు. హల్లెలూయా. కృప కలునుగాక. సరి చేసుకోండి, సిద్ధపడండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంతగా ప్రేమించి మనల్ని నడిపించిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చేతులెత్తి మంచిగా, చేతులెత్తి మంచిగా. ఈ ఆత్మ కుడికలో ఆయన వాక్కు ద్వారా దర్శించి ఆత్మచేత నింపి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆశ ప్రారంభంలో ఆత్మలో ప్రారంభించి చివరికి శరీరంలో ముగించాడు. శోధనలో పడ్డాడు. చివరికి తన యాత్ర శరీరంలో ముగించబడ్డది. దేవునికి వ్యతిరేకంగా, సేవకుడికి వ్యతిరేకంగా తన యాత్ర ముగించబడ్డది. ఇదే మనం అలా ఉండక సరి చేసుకొని దేవుని దగ్గరికి, దేవునికి అనుకూలంగా, సేవకులకు అనుకూలంగా ఉండే కృప మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాట ఎవ్వరూ ఈజీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని సరి చేసుకొని జీవితాలు చక్కబెట్టుకొని దేవునికి మహిమకరంగా, సంఘానికి ఆశకరంగా ఉండే కృప ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. కడవరి దినాల్లో చాలామంది మనుషులకు అనుకూలంగా, సాతానుకు అనుకూలంగా మారుతున్నారు. పరిస్థితులు బట్టి అనుకూలంగా వాళ్ళు దేవుని మెట్టు దిగి లోకస్తులుగా మారుతున్నారు. ఆత్మ నష్టాలు అవుతున్నాయి. అలాంటి వారిని దర్శించి దేవుడు సరిచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. వారి తగిన ఆసక్తి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డలారా, మనలో ఆసక్తి లేకుంటే దేవుడు ఏం చేయలేడు. తలుపు కొట్టి కొట్టి వెళ్తాడు. ఇదిగో నేను తలుపు తడుతున్నా, ఎవరైనా తలుపు తెరిస్తే వారితో కలిసి నేను భోజనం చేస్తా అన్నాడు. వారిని బలపరుస్తా, దీవిస్తా అన్నాడు, తప్పిస్తా అన్నాడు. ఇదే మనం ఇంత వాక్యం విని మరలా బయటికి వెళ్ళి లోకస్తులుగా ఉంటే నష్టపోయేది మనమే. కనుక అలాంటి నష్టం తెచ్చుకోకుండా సరి చేసుకుందురుగాక, జీవితాలు చక్కబెట్టుకుందురుగాక, దేవుడి కొరకు నిలబడుదురుగాక. దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మనుషుల కొరకు కాక దేవుని కొరకు నిలబడే కృప మనకు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. చేతులు ఎత్తారా? తలల పైకి ఎత్తారా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. వచ్చిన ప్రతి వారి పేరు పైన దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి అంతా అసలు యథార్థంగా దృష్టి కనపడే కృప దయచేయగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కొరకు మళ్ళీ ఆయుతం చేయించున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం,
స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఎవరైనా ఆత్మలో ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ప్రార్థన చేయండి. గట్టిగా స్వరమెత్తి. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీ ప్రేమతో మమ్మల్ని బలపరిచి ఇంతవరకు ఎన్నో మేలు చేసావు. స్తోత్రం అయ్యా. నీ దృష్టికి యథార్థంగా జీవిస్తే మేలు చేసే దేవుడవు ప్రభా. ఆశ ప్రారంభంలో యథార్థంగా ఉన్నాడు, బలం పొంది జయం పొంది అయ్యా కీర్తించబడ్డాడు, నీ నామాన్ని గొప్ప చేశాడు అయ్యా. ఎప్పుడైతే ప్రభా శోధనలో పడ్డాడో నిన్ను పక్కన పెట్టి, సేవకులు పక్కన పెట్టి అయ్యా తండ్రి హెచ్చరికను పక్కన పెట్టి మరి ఎక్కువ వేదన పాలయ్యాడు. యథార్థత విడిచి నీ దృష్టికి తండ్రి మనుషులతో అయ్యా తండ్రి సహవాసం చేసి మనుషుల మాట విని వేదనకు గురయ్యాడు. సేవకుడు నువ్వు పంపి హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక గైకొనక శరీర సంబంధిగా ప్రవర్తించి తన ఆత్మ నష్టం చేసుకున్నాడు. తండ్రి మా ముందు ఒక హెచ్చరికగా మాకు బుద్ధి కలుగునట్లుగా ఈ పాఠం నేర్పినందుకు స్తోత్రం. మేము కూడా అనేక శోధనలో పడుతూ నీ దృష్టికి యథార్థంగా ఉండే మేము, బలపరచబడి మేలు పొందిన మేము శోధనలు వచ్చినప్పుడు పడిపోయి మనుషుల మాట వింటూ అయా లోక సంబంధులుగా ప్రవర్తిస్తూ నిన్ను దుఃఖపెడుతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ మాటలు విన్నవారిలో ఎవరైతే తండ్రి నీకు దూరమై ఉన్నారో సరి చేసుకొని చక్కబెట్టుకొని మరలా నీతో ఒక సంబంధం కుదుర్చుకునే కృప దయచేయండి. నీకు యథార్థవంతులుగా నీ దృష్టి కనబడి బలవంతులుగా అవుటకు సహాయం చేయండి అయ్యా. ఎవరు నిర్లక్ష్యంగా వ్యక్తిగతంగా బలహీనంగా ఉండక బలవంతులుగా ఉండుదురుగాక అయ్యా. నీకంటే అయ్యా మొదటి స్థానం ఎవరికి ఇవ్వకుండా అయ్యా నష్టపరిచే మనుషులకు, నష్టపరిచే సమస్యలకు, శోధనలకు తావివ్వక బలపరిచే నీకు చోటిచ్చి నీ మాట విని నిలబడే కృప దయచేయండి అయ్యా. సహాయం చేయండి. అన్ని విధాలుగా ఈ మాటలు మా నూరంతా ఫలింపజేసి సరి చేసుకొని చక్కబెట్టుకొని నేను కనపరిచి వారికి నడిపించి నీకు సిద్ధపరిచి మాయం పొందమని రేపుడు కురుమలు సిద్ధపరచండి. ఆత్మీయతల్ని బలపరిచి బలంగా వాడుకోండి. సేవకులను బలపరిచి వాడుకోండి. సకల పరుషులు దీవించు. సెంటర్ బ్రాంచ్ అనుబంధ సంఘ ఆరాధన ఇక్కడ జరిగి దీవించండి. నీ ఆత్మకార్యం జరిగించి మాయం పొందమని నీకే అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తన బిడ్డలందరికీ సదాకాలం తోడని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు తలపైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం.